వీరి ఇజ్జత్ తీసినంత ఇంకొవ్వరు తీయడు. రియాన్స్ గారు మా ఇజ్జత్ ఇట్లా తీస్తుందంటే రవీష్ అని పట్టుకోరా అని పట్టుకో, కింద పడితే ముట్టిపోకలు రాలితే మళ్ళీ మోసం చేస్తుండేమో తెలియదు కానీ 300 రూపీస్ క్యాప్ అని చెప్పేసి అన్నాడు. మంకీ షో ఇది వేకా షోలు కనిపిస్తుంది పట్టుకోరా. సో పైసలు దొబ్బెట్టుకోవడం అంటే ఇదే అనుకుంటాను. హలో బాయ్ వెళ్తావా లోపలికి? ఎందుకు కొడుకుతానా? సో గైజ్ మేమైతే స్నానాలు చేసేసి ఇక బయట ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఏదో ఎరుకు ఫ్లోట్ అండ్ ఫస్ట్ హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తాం మేమైతే. అంటే హోటల్ చాలా పెద్దగా ఉంది, సో ఒకసారి ఎంత పెద్దగా ఉందో అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయటగా తిరుగుతున్నాము. అండ్ మా విజయానికి అయితే ఫీవర్ తగ్గిపోయింది. నానా ఫీవర్ తగ్గిపోయిందా? ఇక్కడ ఇడ్లీలు అవన్నీ ఏం దొరికాయి నాన్న? రే ఎందుకు గెలుపుతున్నావురా? వీరి ఇజ్జత్ తీసినంత ఇంకొవ్వరు తీయడు. రియాన్స్ గారు మా ఇజ్జత్ ఇట్లా తీస్తుందంటే రవీష్ అని పట్టుకోరా అని పట్టుకో, కింద పడితే ముట్టిపోకలు రాలితే పంపించేస్తారు, అయ్యాలని పంపించేస్తారా మనని. ఎక్కి కూర్చున్నావు కోతి లేక పైన. నడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా కరా సరే. వాళ్ళు తిడుతూ ఉన్నారు. నడు ఏం దిగిరా చేసి అంటే తీసుకో. ఉషా కమ్యా. సో గైజ్ మనం మంకీ షోకి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇప్పటిదాకా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాక బయటికి వచ్చే వరకు పోయిన కనబడింది టూరిస్ట్ అయినా కనబడేసి ఇట్లా మంకీ షో ఉంది, క్రొకడైల్ షో ఉంది, డాల్ఫిన్ షో ఉంది అని చెప్పేసి అంటే డాల్ఫిన్ షోకి వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయిందంట. సో మంకీ షో అయితే బెటర్, చిన్నపిల్లలు ఉన్నాడు కదా అని చెప్పేసి అన్నారు. సో మంకీ షోకి వెళ్తాం. సో డాల్ఫిన్ షో 5 o'clock అంట. ఇప్పుడు ఏముంది షో అంటే మాత్రం మంకీ షో అంట. అండ్ అంటే క్యాబ్ ఆయననే ప్రొవైడ్ చేసిండు. సో 300 రూపీస్ క్యాబ్కి అండ్ ప్లస్ ఈ మంకీ షోకి డిఫరెంట్గా మనం కట్టుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ మోసం చేస్తుండేమో తెలియదు కానీ 300 రూపీస్ క్యాబ్కి అని చెప్పేసి అన్నాడు. 300 బాట్స్ అంటే మన ఇండియన్ రూపీ ప్రకారం 750 రూపీస్. సో గైస్ పబ్లిక్ అయితే ఎవరు లేరు ఇక్కడ మంకీ షోకి. లెట్స్ సీ when the show will start now. It starts now. Okay, 700 for each person. 700 ఒక్కలక కార్డ్ కొట్టేసి ఇద్దరికి for 2 no the kids. How old for him? Is 3 years. 3 2 year free, 3 year charge. No Not discount. no, it's too costly for us. వద్దే అంతకన్నా కాస్ట్లీ వద్దు మనకి. ఏమైంది ఇది డిసేబుల్ అని వస్తుంది కార్డ్కి మెసేజ్ వచ్చింది. సో ఉషా వస్తలేరు ఎందుకంటే చాలా ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. దా 700 రూపీస్ 700 బాట్స్ అంట. అండ్ అభిషాన్ కూడా ఛార్జ్ చేస్తున్నాను. నేను అభిషాన్ ఫ్రీ అనుకున్నా కానీ అభిషాన్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. కోటి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను. అభిషాన్కి ఫ్రీ అనుకున్నాను. ఇంకా అభిషాన్కి 4 years, నేను 3 years అని చెప్పేసి అన్నాను. బట్ అభిషాన్కి కూడా రేట్ కడుతున్నాడు వాళ్ళు. సో మీరు అర్థం చేసుకోండి ఇంతగానో దుబ్బి ఉంటున్న పైసలు. సో ఉష అయితే బయట నిలబడింది మా చోటగాడిని ఫ్రీ చోటగానికి
అభిజాన్కి టికెట్ కట్టినాను, నాకు టికెట్ 700 1400 రూపీస్. నేమ్ సెండ్ ఇట్ ద మంకీ అంటే మంకీ షో. ఇది వేకా షోలు కనిపిస్తుంది నాకు. సెకండ్ నో ఇట్ వోంట్ గివ్ ఐ గెస్. అవి పట్టుకోవచ్చు రా, ఈ మంకీని పట్టుకోవచ్చు. చోటగారి రా, తీసుకో సెకండ్ ఈయనా సెకండ్ ఇయర్ అంటారు. పట్టుకోరా. థ్యాంక్ యూ. మంకీ షో అంటే మంకీస్ తోటి ఏమన్నా చేపిస్తారు అనుకున్నాం కానీ ఏం లేదు, ఓన్లీ మంకీస్ నీకే ఉంటాయి. దా చూడగానే రా, స్మాల్ బాయ్. సో పైసలు దొబ్బెట్టుకోవడం అంటే ఇదే అనుకుంటాను. మంకీ షో అంటే మంకీ ఏమన్నా చేస్తారు అనుకున్నాం కానీ మంకీ ఏం చేసేటట్లేరు ఇక్కడ. కానీ మంకీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. ఈ మంకీ షో అంటే మంకీ ఏమో చేస్తారు అనుకున్నాం కానీ అసలు ఏం చేస్తలేదు. అనవసరంగా పైసలు పెట్టిన అనుకుంటున్నాను. పైసలు దొబ్బించుకోవడం అంటే నాతో నేర్చుకోండి. హాయ్ సైలెంట్ కోటి. ఏయ్ అవి అందుకు నువ్వు భయపడుతున్నావురా. అరేం లేదు కదా, నన్ను కట్టేసినాం నాన్న. వాళ్ళ తిండికి ఆ తిండి కూడా వేయాలంటే మనం 100 బాట్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా. మన షూ స్టార్ట్ చేస్తా చూద్దాము. పిక్ తీసుకుంటా కొద్దితోటి ఏం కొడుకది. హలో పాపా బాయ్ బాయ్. One, two, three. Boy. Boy, 1, 2, 3. Boy. 1, 2, 3. Money. Okay. Wait. Hey, 1, 2. Sorry, Papa. 1. This person is no అవి భయం లేదు. ఓకేనా? Monkey sexy. Sexy monkey. కొట్టుకుంటుంది. Again. Lady boy, come on. మంచిగా అవి. Lady boy is a toilet. అభిష్ గారు భయపడతలేరు. ఓహో అభిష్ మంకీ పట్టుకొని భయపడతలే. మంకీ ఎక్సర్సైజ్ చేస్తున్నది. చంపిస్తుందా? ఇది వేరే మంకీ. సైకిల్ నడిపిస్తుంది సార్. Sorry everyone, you want crazy? Okay, you cannot smile, you cannot kiss, huh?
Yeah. Alright. And that's the final sheet. 2, 1, 2, 3. Yeah. Throw. Let's find a very shot. ఇక్కడ అవి పట్టుకోరా అవి అయిపో బాల్ అయిపో కోటికే రా బాల్ అరే అవి మంచిగా ఉన్నారా ఇది పట్టుకోరా ఇదా సో గైస్ ఇప్పుడే అయిపోయింది మంకీది ఓకే అండ్ పడుకున్నాడా ఈ లోపలికి రమ్మన్నా ఆడు భయపడి నాకు భయం అవుతుంది అని చెప్పేసి వచ్చేసిందా అవిష్ గారు చాలా ఎంజాయ్ చేసింది అవునా నచ్చిందా టైగర్ గారే మంకీ సారీ నాకు మంకీ గైస్ ఒక్కొక్కరికి 700 రూపీస్ ఈ మంకీది బట్ నాకైతే అంత మనీ వర్త్ అనిపించలేదు ఎందుకంటే పిల్లలకి కూడా 3 అబౌవ్లకు కూడా మనీ అంట అండ్ ఇట్ వాజ్ అరౌండ్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ షో ఉండే అంతే ఓకే అండ్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు మీ పెద్దలు అయితే వస్తే మాత్రం వద్దు 700 1400 అంటే మీరు అర్థం చేసుకోండి 700 అన్న ఒక్కళ్ళకి 1800 రూపీస్ మనకి 700 బాట్స్ అంటే 1800 రూపీస్ వీళ్ళ కరెన్సీలో 1800 రూపీస్ సో నాకు నాట్ వర్త్ ఇట్ అనిపించింది బట్ పిల్లలు అయితే ఎంజాయ్ చేసింది అంతే అమౌంట్కి నాట్ వర్త్ ఇట్ సో మన మంకీ షో అయిపోయాక టైగర్ కింగ్డమ్కి వచ్చినాము సో ఇక్కడ టైగర్స్ ఉంటాయి సో చూడనీకే లెట్స్ సీ వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో అండ్ వర్తిటా గారా అని చెప్పేసి మీకైతే ఈ వీడియో చూసినాక చెప్తాం ఫస్ట్ టికెట్స్ దగ్గరికి వెళ్దాం ఎంతో అడుగుదాము సో ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమంటున్నాడంటే ఫోటోకి 2 hours పడుతుందంట టైగర్ తోటి ఫోటోకి దానికి వచ్చేసి 1200 బాట్స్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి నియర్లీ 1200 బాట్స్ అంటే చాలా ఎక్కువ నియర్లీ 3500 రూపీస్ అవుతుంది 3000 నుంచి 3500 రూపీస్ అవుతుంది ఓన్లీ వాక్ అంటే టైగర్కి ఫోటో తీసుకోకుండా వాక్ అంటే మాత్రం 520 ఈచ్ పర్సన్ వానికి కూడా టికెట్ ఉందంట బిలో 3 years అన్నావా చెప్పిన బిలో 3 years అంటే 2 years లోపల అని చెప్పేసి అంటే వాక్ ఇట్లా చేసుకుని అలా చూపించుకొని మరి మీరు చూస్తే మంచిగా హ్యాపీ ఉంటుంది టైగర్ చూసినట్టు ఫోటో వద్దు మరి ఒక టైం పడుతుంది కదా ఫొటోస్కి టైం పడుతుంది ఫొటోస్ ఏం దిగా అది టైగర్స్ చూపెడతామని చెప్పేసి అనుకుంటున్నాం ఓకేనా అవి లాయిన్ చూస్తావా టైగర్ చూస్తావా సో టికెట్ అయితే తీసుకున్నాం మళ్ళీ దీనిపైన మనకి 3% ట్యాక్స్ వేసిండు కార్డు యూజ్ చేసినందుకు అండ్ టైగర్స్ ఇక్కడ వెళ్తున్నాము ఓన్లీ వాక్ అవే అక్కడికి వెళ్ళేసి బయట నుంచే చూసుకోవాలి పిక్స్ అయితే తీసుకోవద్దని చెప్పేసి పిక్స్ తీసుకోవాలనుకుంటే వెయిటింగ్ టైం ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కువ మనీ అదైతే గుర్తుపెట్టుకోండి Only 2 na? ఓన్లీ 2 Cai. దా అవిదా ఏం గారు దేనికి భయపడుతున్నావు నాన్న బయట నుంచే చూస్తున్నాం కదా ఇంకా సో మనమైతే టైగర్ జోన్కి అయితే వెళ్ళిపోయినాము లోపలికి బట్ పిక్స్ లేవంట మనం వర్తిటా గారా అని చెప్పేసి చూడాలి మనమైతే దా ఓ ఇక్కడ ఒకటి ఉంది అవి ఇక్కడ ఒకటి ఉంది చూడు పడుకొని ఉంది టైగర్ అవి చూసావా వా సచ్ బిగ్ టైగర్ నాన్న ఇక్కడ చూడు ఇక్కడ ఇంకో చిన్న టైగర్ ఉంది చూడు అవి చిన్న టైగర్ ఉంది చూడు వీళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు టైగర్తో చిన్న టైగర్ చూసినావు చిన్న టైగర్ వాళ్ళు పిక్స్ తీసుకుంటున్నారు ఎక్కడికి నువ్వేనా కూడా భయం అనిపిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వెళ్దామంటే ఎట్లారా అవి లోపలికి వెళ్ళలేము నాన్న ఇప్పుడు మనం టికెట్ తీసుకోలేము అంత కాస్ట్లీ లేదు మనది బడ్జెట్ ఇక్కడైతే తీసుకోలేము పిక్స్ ఓకేనా కనబడిందా పడుకున్నా మననే చూస్తుంది అది ఇక్కడ ఇంకొకటి ఉంది చూడు పడుకుంది ఇక్కడ ఏమో అనుకుంది
దా ఇంత పెద్ద టైగర్ చూసినాం అవి రారు. చాలా పెద్దగా ఉందన్న టైగర్. ఇక్కడ ఇంకొకటి అనుకోండి, చాలా టైగర్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ లోపల ఇంకొకటి ఉంది, చాలా టైగర్స్ ఉన్నాయి. ఇంత పెద్దగా చూసినావా టైగర్? పట్టుకుంటావా దీన్ని? నేను పట్టుకుంటావా? వద్దా? కొడుతారా? ఇక్కడ చాలా టైగర్స్ ఉన్నాయి. సో గైస్, వర్తిటా అంటే మాత్రం నాట్ వర్తిట్ అని చెప్పేసి అంటాను. ఇఫ్ యూ ఆర్ వాకింగ్ టు చూడనికే మాత్రం నాట్ వర్తిట్. ఇది 5 మినిట్స్లో కవర్ 5 మినిట్స్ కూడా 2 మినిట్స్లో కవర్ చేయొచ్చు మనం వాకింగ్. ద ప్రాబ్లం ఇక్కడ ఏమైపోతుందంటే రేట్లు డబ్బాని చెప్తున్నాడు వాళ్ళు. అంటే నువ్వు ఖాళీ చూడనికే, నేను నా కొడుకు ఖాళీ చూడనికే మాకు నియర్లీ 2,700 రూపీస్ 2,700 రూపీస్ ఖాళీ చూడనికే. అరే ఫోటో దింపించుకోనికే మనకి నియర్లీ 5,000 రూపీస్. ఓకే, పర్ పర్సన్కి వచ్చేసి 3,500 రూపీస్. అండ్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 3 అవర్స్. అందుకని చాలామంది పిక్స్ తీసుకొని వెళ్తే లోపలికి హాఫ్ అన్ అవర్ దాకా అట్లనే ఉంటారు లోపల. సో అది చెప్పేది. నాకు తెలిసినట్లయితే వాక్ త్రూ అయితే కాదు, మీరు ఒకవేళ టైగర్ జోన్కి రావాలనుకుంటే మాత్రం పిక్స్ తీసుకొనికే రండి. లైఫ్ టైం మెమొరీ ఉంటుంది. వెళ్తావా లోపలికి? ఎందుకు కొడుకుతారు నాన్న? చాలా పెద్దగా ఉందా? కొడకరు. ఒకటి ఏంటంటే ప్లేసెస్ బాగున్నాయి, ఇంకా తిరుగుదాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంకీ ఇది అయినా సరే, టైగర్ అయినా సరే, డాల్ఫిన్ తిరుగుదాం అనుకున్నాము, ఇంకా క్రొకోడైల్ అవన్నీ చేద్దాం అనుకున్నాము. బట్ కాస్ట్ ఎంత ఎక్కువ అంటే ఇవన్నీ చేసే వరకు 25,000 అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ఉన్నాం ముగ్గురం. ఇప్పుడు అవిజాన్ కూడా టికెట్ అంట, చూడగానే ఫ్రీ అయినా సరే అవిజాన్ కూడా టికెట్ అంట. అంటే మరీ టూ మచా, ఇంతగానమ్మా. తిరగాలనుండి ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుని ఒక బడ్జెట్ పెట్టుకున్నాం, ఆ బడ్జెట్ దాటిపోతుంది. అందుకనే అట్లీస్ట్ మీకు చూపెడదామని చెప్పేసి ఇక అవిజాన్ కూడా కొంచెం చూసినట్టు ఉంటారని చెప్పేసి. మళ్ళీ మీరు రేపు దినం అనొద్దు థాయిలాండ్లో ఏం చేసిండ్రా అని చెప్పేసి. అంటే ఆబ్వియస్లీ దీనికి వెళ్ళినామని చెప్పేసి చూపెట్టుకోనికి అట్లీస్ట్ వీడియోస్ అని చెప్పేసి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసినాం. అది కూడా ఎక్స్ప్లోర్ చేయకుండా టూ మచ్ కాస్ట్ అబ్బా, అది చాలా కాస్ట్. అండ్ అక్కడ పోనీ కాస్ట్కి అంత క్వాలిటీ ఉందా అంటే మాత్రం లేదు. అంటే క్వాలిటీ లేదు. డాల్ఫిన్ అయితే 1,500 రూపీస్ ఒక్కొక్కటి. 1,500 రూపీస్ అంటే చాలా కాస్ట్లీ. బర్డ్స్ అదే 1,500 బర్డ్స్ ఇండియన్ కరెన్సీలో 4,500.